బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ దెబ్బకు ఇజ్రాయెల్లో తిరుగుబాటు మొదలైంది. టెల్ అవీవ్ పై డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. యుద్ధ సైరన్లతో మారుమోగిపోతోంది ఇజ్రాయెల్. ఇరాన్ మిసైళ్లపైకి భయపడి ఇరాన్ మిసైల్స్కి భయపడి దేశం వదిలి పారిపోతున్నారు జనం. టెల్ అవీవ్లోని ఎయిర్పోర్టులకు ఇజ్రాయెల్ పౌరులు క్యూ కడుతున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టికెట్లు ఇవ్వడం లేదని ఎయిర్పోర్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ప్రయాణికుల ఆందోళనతో విమానయాన సిబ్బంది దిగొచ్చింది. ఆ తర్వాత అక్కడ ప్రయాణికుల ఆందోళనతో ఎయిర్పోర్ట్ గందరగోళం నెలకొనడంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ సిబ్బంది దిగి వాళ్ళని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్పై వందల డ్రోన్లు పడుతున్నాయి. మిజైళ్లతో అటాక్ చేస్తోంది ఇరాన్. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎయిర్పోర్ట్లో వాళ్ళు టికెట్లు ఇవ్వట్లేదని చెప్పి టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆ విమానయాన సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళ మీద అటాక్కి దిగిన విజువల్స్ని మీరు చూడొచ్చు. ఒకసారిగా వాళ్ళ చేతుల్లో ఉన్న వీళ్ళు, వీళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళు. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టెల్ అవీవ్లో నిరసనలు గందరగోళం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లోని కామన్ మ్యాన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అండ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న సందర్భంలో మిజైళ్లతో విరుచుకుపడుతున్న సందర్భం మిజైల్స్తో విరుచుకుపడుతూ ఉండడంతో అక్కడ ప్రాణనష్టం కూడా ఉంది. అండ్ ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కూడా చనిపోతోంది. ఇజ్రాయెల్ కూడా తన పౌరుల ప్రాణాలను కోల్పోతోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి అనేది కొన్ని రిపోర్ట్లు, కొన్ని నివేదికలు చెప్తున్నమాట. దాంతోపాటు కొంతమందికి వందల సంఖ్యలో గాయాలవుతున్నాయనేది ఇంకొన్ని రిపోర్ట్లు చెప్తున్నమాట. ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే యుద్ధానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భం. టెల్ అవీవ్లోని ప్రధాన చౌరస్తా గురించి మాట్లాడుకుంటే అక్కడ వేలాది మంది ప్రజలు గుమిగూడుతున్నారు. చేరుకొని భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇరాన్పై దాడులను వెంటనే ఆపాలని, యుద్ధాన్ని ముగించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. నెతన్యాహు ప్రభుత్వం యుద్ధం పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. తక్షణమే కాల్పుల విరమణకు దిగాలి అంటూ వాళ్ళ ఆందోళనకారులు నిరసనకు పిలుపునిచ్చిన సందర్భం. ఇరాన్ జరిపిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 దీనిలో భాగంగా టెల్ అవీవ్పై మిసైల్స్తో విరుచుకుపడుతోంది ఇరాన్. ఈ దాడుల్లో శిథిలాలు పడి ఇంకొంతమంది గాయపడుతూ ఉంటే భవనాలు దెబ్బతినడంతో ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోతుందనేది ఇంకొక మాట. అండ్ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు, దేశం విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారనేది వినిపిస్తున్నమాట. యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి చేదాడిపోతుంది అని చెప్పి భావించిన కొంతమంది, చాలామంది ఇజ్రాయలీలు దేశం విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు, ఎయిర్పోర్ట్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకొన్ని నివేదికలు చెప్తున్నాయి. కారణం ఏంటంటే ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గర బయటన పార్కింగ్లో కూడా కాదు, రోడ్డు మీద ఉండిపోయారు. ఆ మిజైల్ పడుతున్నాయని చెప్పి ఆ బంకర్స్ అక్కడ ఒక సేఫ్ రోడ్స్ ఉంటాయి కదా, వాటి కింద ఉండిపోయారు. ఆ బ్రిడ్జ్ కింద ఉండిపోయారు. ఒకవేళ పడినా దాని మీద పడుతుంది, కాస్త కోస్తో ఆ తర్వాత మళ్ళీ మన మీద పడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. బెలిస్టిక్ మిజైల్స్ను ఉపయోగిస్తోంది, ఖైబర్ లాంటి మిజైల్స్ను ఉపయోగిస్తోంది. దాంతోపాటు గంపగుత్తగా ఆ డ్రోన్స్ని కావచ్చు, లేకపోతే మిజైల్స్ని పంపించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ మీద కూడా విరుచుకుపడే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే కనుక నిన్న మొన్నటి వరకు చేసిన దాడులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్న దాడులు ఇంకొక ఎత్తు. ఇది ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. అండ్ దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం జరిగిన డెవలప్మెంట్ ఇది. దాని గురించి మాట్లాడుకున్న సందర్భంలో యుద్ధం క్లస్టర్ వార్ హెడ్స్ వైపు వెళ్ళిపోయింది. క్లస్టర్ వార్ హెడ్స్ అంటే ఏంటంటే ఒక వార్ హెడ్లో దాదాపుగా ఒక 50 కేజీలో 100 కేజీలో 1000 కేజీలో ఒక పేలుడు పదార్థం ఉంటుంది అనుకుందాం. అండ్ ఇప్పుడు అలా కాకుండా ఒకే వార్ హెడ్లో దాదాపుగా 50 లేకపోతే 5 కేజీలు 10 కేజీలు ఇలా దానికి సంబంధించిన వార్ హెడ్లు వాటిని నింపిన తర్వాత అప్పుడు వాటిని పేలిస్తే అది ఇళ్లలో పడి ప్రాణాలకు తీసేంతలా వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటి అక్కడ జనాల్లో భయాందోళన నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కారణం ఏంటి? ఆ క్లస్టర్ బాంబ్స్ వెళ్ళి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల రేంజ్లోని చాలా చోట్ల పడిపోతున్నాయి.
దీంతో ప్రజలకు ప్రాణాలకు నష్టం కలుగుతోంది. దీంతో మా ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఇజ్రాయెల్ ఇదిగో ఇలా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై దాడులను మీరు ఆపరా, లేకపోతే ఇరాన్ దాడులను మీరు పూర్తిగా నిలవరించే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్ అవుతోంది. మరి ముఖ్యంగా ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, లేకపోతే యారో లాంటి సిస్టమ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. మిసైల్స్ వచ్చి జనాల మీద పడుతున్నాయి. మిసైల్స్ జనాల మీద పడడంతో అక్కడ వాళ్లకు ప్రాణభయం నెలకొంది, ప్రాణభయం పట్టుకుంది. ఒకసారి ఆ విజువల్స్ మీరే చూడండి. לצד שני, לחם וסדק לכיוון היכל התרבות. כל מי שנמצא בכיכר ולא מתנגד בכוחות עצמו, יש לכם אישור לשימוש בכוח על מנת לפזר אותה. את כולם, קדימה, יש לכם אישור לשימוש בכוח, מדב, לצד שני. సో చూస్తున్నారు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇంకా దిగజారుతోంది. రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం కూడా లేకపోలేదు అక్కడ. ఎందుకంటే రోజు రోజుకి అక్కడ శృతి మించిపోతోంది అనేది అక్కడ వాళ్ళే చెప్తున్నమాట. ఇజ్రాయెల్ ఏమంటున్నారు? మీరు పూర్తిగా ఆపే ప్రయత్నం చేయండి, పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేయండి, పూర్తిగా కట్టడి చేయలేకపోతే కనుక యుద్ధం ఆపే ప్రయత్నం చేయండి. మమ్మల్ని ఎందుకు చంపుతారు? మా ప్రాణాలు ఎందుకు ఫలంగా పెడతారు? మీ రాజకీయ ఆకాంక్షల కోసం, మీ రాజకీయ కంటిన్యూటీ కోసం, మీ పొలిటికల్ కంటిన్యూటీ కోసం మమ్మల్ని ఎందుకు చంపుతారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ఇటు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనకు దిగారు. అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి అనేది వాళ్ళు వినిపిస్తున్నమాట. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నా కొలీగ్ నందు అందించే ప్రయత్నం చేస్తారు. నందు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ ఆందోళన కాస్త కామ్ డౌన్ అయ్యే ప్రయత్నం జరుగుతోందా? ఆందోళన విరమించుకోవడం జరుగుతోందా నిరసనకారులు? నిన్న మొన్నటి వరకు మనకి ఇరాన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అక్కడి ప్రజలు చాలా మంది రోడ్ల మీదకి వచ్చినా కానీ జరుగుతున్నటువంటి పరిణామాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ పానిక్. చాలా దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే ఇది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయందే. ఎందుకంటే ఇజ్రాయిల్లో యుద్ధానికి వ్యతిరేకంగా అసలు రోడ్ల మీదకి రావడం అనేది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ యూత్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా యుద్ధం వాళ్ళు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళకి సమ్ టైం పీరియడ్ ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టువర్డ్స్ దేర్ గవర్నమెంట్ అండ్ దేర్ కంట్రీ. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి చాలా పాజిటివ్ గా ఉంటారు వాళ్ళు. ఈవెన్ మనం అక్కడ ఇజ్రాయెల్లో మన ప్రతినిధులతో మాట్లాడినప్పుడు నేను కొంతమంది లోకల్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాను. ఈవెన్ దే ఆర్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏదున్నా సరే మాట్లాడడానికి ఇష్టం లేదు. ఇక్కడ అంతా బాగానే ఉంది, ఓకే కూల్ అని చెప్పడం వరకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు తప్పితే ఏంటి మీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే సారీ ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్ అని చెప్పారు. అండ్ మరి ఖమేనీ పోయాడంట కదా, మరి ఆ విషయమైనా మీకు మీ న్యూస్ లో వస్తుందా అని అడిగితే లేదు, అలాంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మేము మాట్లాడకూడదు, గవర్నమెంటే చెప్పాలి అని చెప్పి మాట్లాడారు. ఇలా ఫ్యూ మెంబర్స్ తో నేను అక్కడ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఏ ఒక్క ఇంపార్టెంట్ విషయం గురించి కానీ, ఏ ఒక్క కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ గురించి కానీ నాట్ ఈవెన్ దేర్ ఓన్ పర్సెప్షన్, అంటే కొన్ని విషయాల్లో జరుగుతున్న విషయాల మీద వాళ్ళ పర్సెప్షన్ కూడా చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. సో అంత కమిటెడ్ గా ఉంటారు. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు ఇలాంటి ఒక వ్యతిరేకత రావడం అనేది ఈ యుద్ధం తాలూకా ఉన్నటువంటి ఇంపాక్ట్ ఎలా ఉందనేది మనకి ఒక కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుందని చెప్పాలి. ఎందుకు ఇది స్పెషల్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటైతే, రెండోది కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంది. కానీ ఏనాడు వాళ్ళ దేశం తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకంగా రాలా. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే పోరాటంలోంచి, వాళ్ళ దేశాన్ని కాదన్నారు, దానికోసం వాళ్ళు ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత చేసి ఇప్పుడు వాళ్ళ బద్ధ శత్రువుతో యుద్ధం చేస్తుంటే కూడా అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది అంటే పీపుల్ ఆర్ రియలైజింగ్ నౌ. ఎందుకు ఏమని ఇప్పుడు ఎలాగైతే అమెరికాలో ట్రంప్ మీద ఈ యుద్ధం విషయంలో వ్యతిరేకత పెరుగుతుందో అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుందో. ఇప్పుడు మనం చూస్తున్నాం గల్ఫ్ దేశాలలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా మీద ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఇన్ని రోజులుగా వీళ్ళు యుద్ధాలు చేస్తూ వస్తున్నా సరే ఎప్పుడు లెబనాన్ మీద గొడవలు పడ్డా వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. ఇరాన్తో యుద్ధాలు చేసినా సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే కంటిన్యూటీ ఆఫ్ వార్ ఈజ్ మోర్ డేంజరస్
ఇప్పుడున్నటువంటి కండిషన్ లో. ఎందుకు? ఆల్రెడీ ఆర్థికంగా చాలా చితికిపోతున్నాయి దేశాలు. మోరో ప్రపంచ దేశాలు అంటే యుద్ధంతో ఏ సంబంధం లేని దేశాలు కూడా సఫర్ అవుతున్నాయి. ఈ 2 రీజన్స్ అనేది ఒకటి. అన్నిటికీ మించి ఇప్పుడు ఇజ్రాయెల్లో సైతం ప్రజలు ఈ ఇంత కాలం పాటు యుద్ధం, ఇంత లాంగ్ పీరియడ్ యుద్ధం జరుగుతూ ఉండడం, వాళ్ళకి అక్కడ నష్టాలు జరుగుతూ ఉండడం, వీటన్నిటితో వాళ్ళు అంటే దీనివల్ల సాధించింది ఏది లేదు అన్న, అంటే దీనివల్ల ఏ అవుట్పుట్ రావడం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, ఇది ఎండ్ అయ్యేటట్టు కనిపించడం లేదు అన్న ఒక రకమైన వ్యతిరేకతకు వచ్చేసారు గవర్నమెంట్ మీద. సో దానివల్ల యుద్ధం ఆపేయండి అంటే వాళ్ళు గవర్నమెంట్ కి వ్యతిరేకం అనే కంటే కూడా యుద్ధానికి వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అంటే దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ దట్ వాళ్ళ కంట్రీ ఫినాన్షియల్ గా డెఫిసిట్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అప్పుల్లో ఉంది, ఇంకా డెఫిసిట్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు వాళ్ళ వనరులు తగ్గిపోతున్నాయి, దానికి తోడు అందరూ ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వగలిగారు. సో ఓవరాల్ గా ఎంత గవర్నమెంట్ కి డెడికేటెడ్ గా ఉన్నా, ఎంత దేశానికి వాళ్ళు డెడికేటెడ్ గా ఉన్నా సరే, ఫైనల్లీ దే ఆర్ ఏబుల్ టు రైజ్ దేర్ వాయిస్. సో సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ వ్యతిరేకత వచ్చినా మనం పర్టికులర్ గా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో కానీ, ఇజ్రాయిల్లో ఈ యుద్ధం మీద వ్యతిరేకత వచ్చింది అంటే ముఖ్యంగా గత దశాబ్దంన్నర కాలంగా వాళ్ళు మరింత వ్యతిరేకత మీద ఈ యుద్ధం మీద సఫర్ అవుతూ వస్తున్నారు. యుద్ధాల్లోనే ఉన్నారు. దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఫర్ దీస్ వార్స్, దే ఆర్ వెల్ ట్రైన్ ఫర్ టు అడాప్ట్ దీస్ సిచ్యువేషన్స్. అయినా సరే వాళ్ళు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఈ యుద్ధం అర్థం లేనిదని వాళ్ళు భావిస్తున్నారు. ఈ యుద్ధం దారి తప్పిందని, ఈ యుద్ధం వల్ల నష్టమే తప్ప ఏ రకమైన లాభం లేదని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు సచిన్. సో ఖచ్చితంగా ఈ వ్యతిరేకత కేవలం ఇజ్రాయెల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉంది. బట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్లో ఇలాంటి వ్యతిరేకత మొదలైందో ఇది ఇక్కడతో ఆగదు. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు గ్రో మోర్, ఇట్స్ గోయింగ్ టు గ్రో టు ఏ పీక్. ఖచ్చితంగా మరింత పెద్ద ఎత్తున త్వరలో ఉద్రిక్తతలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే